హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్లాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఊర్లో అమ్మవారి పండుగలు అయితే తెచ్చారు. 12 years తర్వాత తెచ్చారు అంటే హడావిడి మామూలుగా ఉండదు. సో మా ఊర్లో 3:34కి లేచి రెడీ అయ్యి 5కి అయితే స్టార్ట్ అయ్యాము. మా చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళేటప్పటికి 9:30 10 అయిపోయింది. ఇంత మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఎందుకు అంటే ఎండ తగలకంటే వెళ్ళిపోవాలి, కానీ లాస్ట్లో అయితే కొంచెం ఎండకి అయితే దొరికిపోయాము. ఇంకా విలేజ్లో పండుగలు అంటే ఫుల్గా జనాలు ఉంటారు. ప్రతి ఇంట్లో రకరకాల పిండి వంటలు రకరకాల ఐటమ్స్ అయితే చేస్తారు. ఇంకా ఆ వేడి ఈ వేడి కలిస్తే ఎక్కువ వేడి అయిపోయిందనమాట. కానీ విలేజ్లో పండగలు అంటే మనకి ఎంత ఎండున్నా పక్కన పెట్టి వెళ్ళాలి అనమాట. ఎందుకంటే అక్కడ పండగలు అయితే కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి. ఒక సైడు విలేజ్లో పండగ ఎంజాయ్ చేసాం, ఇంకో సైడు ఈ సమ్మర్ని ఎంజాయ్ చేసాం అనమాట. రాయగఢ్ నుంచి గుంటూరు అయితే వచ్చేసాము. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు మేము కలిసి వెళ్ళాలని. మా అమ్మ వాళ్ళైతే 2 days ముందే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. మండే వెళ్ళాము, ఇంకా ట్యూస్డే రిటర్న్ అయిపోతాం అనమాట ఇంటికి. సో ఈ పండగ ఎలా ఎంజాయ్ చేసామేంటో ఈ వీడియోలో అయితే చూడండి, స్కిప్ చేయకండి గాయస్. అలేనా ఇది జాస్ నచ్చింది ఇది జెట్స్ ఏంటి చూడు బాయ్ చేసి వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి బాయ్ చేసి పర్లకింట్లో టిఫిన్ చేయడానికి అయితే దిగాము. చూడండి మా చిట్టుతల్లి ఎంత టైర్డ్ అయిపోయిందో, ఎలా కూర్చుని పోయిందో. బాయ్ కీర్తి. ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేటప్పటికి ఇంట్లో అయితే ఇలా పోస్ట్ చేస్తున్నారనమాట. మొత్తం 9 days పండగలు తెచ్చారు. డైలీ ఇలా ఇంట్లో పోస్ట్ చేసి ఈ ఘటాన్ని అయితే ఊరంతా తిప్పేసి మళ్ళీ తెచ్చి ఆ ప్లేస్లో పెడతారనమాట. ఇంకా అమ్మవారిని కూడా మా చెల్లి వాళ్ళ ఇంటి ముందే పెట్టున్నారు. సో ఏది అక్కడ ప్రాసెస్ జరిగినా మేము అక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము. ఈ 8 days ఎలా జరిగిందో 9 daysలో కూడా అలానే జరుగుతుంది. బట్ అందరు రిలేటివ్స్ అయితే వస్తారు, కొంచెం జనాలు అయితే ఎక్కువ ఉంటారు. ఇంకా అక్కడ జనాలను అయితే ఆ రోజు చూడలేకపోయాము, అన్ని జనాలు అయితే ఉన్నారు. ఊరైతే చిన్నది బట్ జనాలు అయితే ఎక్కువ. ఇంకా మేము ఏ రోజు వెళ్ళాము ఆ రోజు దేవుణ్ణి అయితే అనిపిస్తారు. ఇంకా నెక్స్ట్ డే భోజీ ఉంటుంది, ఎవరి రిలేటివ్స్కి వాళ్ళు వండుకొని అయితే పెడతారు. సో అది అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఆ నైట్ అయితే అక్కడ స్టే చేయకూడదు అనమాట. అలా స్టే చేస్తే ఇంకా 1 week వరకు వెళ్ళకూడదు. సో అందరూ ఆ రోజే వెళ్ళిపోతారనమాట ఎవరింటికి వాళ్ళు. అంటే ఒక సిటీలో ఉన్నట్టు ఆ రోజు అయితే అక్కడ ట్రాఫిక్ అయితే ఉన్నాం. సో ఇదే బ్లాగ్ చూస్తూ ఉండండి. ఇదిగోండి మా చెల్లి నేను ఇలా రెడీ అయ్యామన్నమాట. ఇంకా మా చెల్లి ఫాస్టింగ్ ఉంది, అందుకే ఆ ఫేస్లో అంత గ్లో కనిపిస్తుంది. ఇంకా తనే ఇంటి కోడలు కాబట్టి ఘటం మొయ్యాలి. సో అందుకే ఫాస్టింగ్ ఉంది. ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా పండగ ఎలా అవుతుంది ఏంటో చూస్తూ ఉండండి. అక్కడ
వీడియో బాగుంది ఫోటో కాదు అరే అది దాని ఫ్యాన్ తీసుకున్నామంట అడుగుతుంది అది అది కాదు అదే అంతే ఇంకేం లేదు వాళ్ళ అమ్మ అటు ఉందంటుంది అది లేదు ఆ ఫ్యాన్ వెళ్ళిపోయారు డాకిలో పరిగెట్టు పరిగెట్టు
ఘటాలు తిప్పేటప్పుడు మైరా పట్టుకునే బాబా కంటి కూరన కొంచెం ఎడుమ కోసము ఎడుమ కాల్చి ఉండండి లోపలికి వెళ్ళకుండా గ్రామంలో ఈ దినం ఘటాలతో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలు కుటుంబస్తులు కూడా తమ తమ ఘటాలతో యొక్క మనుషులు కనుక ఉండాలని అందరికీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ దినం ఎన్నో రకాల మనుషులు ఉంటారు, ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. వీటన్నిటికి కాపాడుకుంటూ చాలా కష్టపడుతుంది ఊరల్లా తిరిగి తెచ్చేస్తున్నాను ఆ దాటాలని కొట్టుకొని ఈ గ్రామాన్ని కరెంటు వాళ్ళు ఎంతో సహకరించారు. కరెంటు లైన్ మ్యాన్లు ఆ కోసం చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ గ్రామం ఎక్కడైనా సరే జరిగిన సమస్యలుగా ఈ గ్రామంలో ఘటాల దగ్గర ఎవరు వాళ్ళు ఈ ఘటాల కార్మికుల వాళ్ళ చరిత్రని అందరికీ మళ్ళీ మా పంట గ్రామం మార్కెట్ తీసుకొచ్చారు వేరే రాలేదా ఇక్కడ ఒక అతను పట్టుకున్నాడు నేను కాకుండా డోర్ మిల్ అక్కడికి వెళ్ళు తినబెట్టు అయినా తినబెట్టు ఒకరు తినబెట్టు అయిపోయింది బ్యాటరీ ఇచ్చేది
రోజులు అప్పుడే తేవాలా 2 నెలలే ఉంది. ఏదో గాలి చల్లదని వర్షం పట్టుకో ఏ టైం ఇంకా వర్షం పట్టలేక అలాగే అంటున్నావే నీకు ఎన్నరనుకో చేస్తారే ఎప్పుడు మా ఊళ్ళో కీర్తియో సీరియస్ ధరే రొఖ్యారు నువ్వు మార్చబెట్టి చిన్న నువ్వే మార్చండి నవ్వదన్నా నవ్వు నవ్వు ఇచ్చు నవ్వు తుడిసావా తుడిసావా తుడిసి మళ్ళీ తుడిసి మళ్ళీ తుడిసి తుడుస్తుంది చాలే 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 బొట్టు పెట్టి ఇది ఎక్కువ బొట్టు నువ్వు పెట్టు బొట్టు పెట్టు అమ్మవారు పిలుస్తుంది నువ్వు పెట్టి చెల్లి నీ కాదులా ఓకే గుడ్ గా కదా ఇక్కడుండు వెళ్ళిపోతాడు మల్లిపురం బొడ్డు
ఎక్కువ లేదు చూడ ఫ్యాన్ ఏం బా కీర్తి పెట్టు బొర పెడతాడు మేము వస్తాం కదా యూట్యూబ్ లో తీసేయండి అప్పుడే ఇప్పుడు కాదు 2 సంవత్సరాల తర్వాత చూడగలరు. ఎడిటింగ్ టైం పడుతుంది ఎడిటింగ్ టైం పడుతుంది అది అడ్డ యూట్యూబ్ లో రావాలని కోరిక ఉంది. నీకు మళ్ళీ సంబంధాలు అడిగేస్తున్నాడు పెట్టు. హలో ఎవరమ్మా వెళ్ళిపోయావా చికెన్ చెప్పాలి అది చూసి వాళ్ళు డబ్బింగ్ చెప్పుకుంటారులే మనకి. సాంబార్ రైస్ ఇంకా అడిగావు కదా తిని బాగా. బాగుందా? అన్ని నేనే వండాను. చికెన్ లో కారం తక్కువైందమ్మా. పన్నీర్ రేట్ అంటే పెద్ద కట్ చేశారు, చిన్నవి కట్ చేయాలి కొద్దిగా. ఇది కలర్ లేదు, నాటుకోడి డూప్లికేట్ కోడి అనమాట. ముక్కలు మరి చిన్నవి కట్ చేశారు, కొద్దిగా పెద్దవి కట్ చేయాలి. ఆయమక్కకి ఇవంటే చాలా ఇష్టం, బాగా తింటది. చల్ల పొద్దు ఏమి ఏంటి ఎప్పుడు పుట్టావు? ఎప్పుడు పుట్టావురా? కరోనా కాదు, ఇది చూసి చెప్పు. పెళ్ళం పేరు ఎప్పుడు పుట్టావురా? వెనకాల పుట్టావా? ఇప్పుడు ముందు వచ్చావా? నువ్వు వచ్చే కరోనా వచ్చిందా? నువ్వు పుట్టిన తర్వాత కరోనా పుట్టిందా? కుర్కుర్లో ఏముంటది? పురుగులు ఉంటాయా? ఐస్ క్రీమ్ లో పురుగులు ఉంటాయి, అందుకే నువ్వు తింటున్నావా? అందుకని 4 ఈ విషం ఉందట. పాకెట్ లో ఉన్నట్ట. చికెన్ పార్ట్స్